హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రవళిక. మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ ట్రావెలింగ్ లాంటి వ్లాగ్స్ చూడొచ్చు. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మా 31st నైట్ అండ్ అలానే ఫస్ట్ రోజు మేము వెళ్ళిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ డెస్టినేషన్ ప్లేస్ కూడా మీరు ఇదే వీడియోలో చూడబోతున్నారు. సో 31st నైట్ మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా చూసేయండి. ఫస్ట్ అయితే నేను, నాన్న అండ్ పైన ఒక చిన్న పాప ఉంటుంది, తను ముగ్గురం కలిసి కూడా కేక్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ కేక్ తీసేసుకొని అండ్ అలానే కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అక్కడ అవన్నీ చూసేసుకొని మేము ఆల్రెడీ వెళ్ళిందే కొంచెం లేట్గా, అరౌండ్ 9-9:30కి అలా వెళ్ళాము. సో దాని తర్వాత వెళ్ళి కేక్ అయితే తీసేసుకొని దాని తర్వాత ఇంటికైతే వచ్చేసాము అన్ని వర్క్స్ చూసేసుకొని. అండ్ ఇక్కడ నేనైతే ముగ్గు వేస్తున్నాను అనమాట. సో న్యూ ఇయర్కి లైక్ ఒక కలర్ ముగ్గులు వేయడం అండ్ రంగోలీస్ వేయడం అనేది ఇట్స్ ఆనవాయితీలాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే చాక్ పీస్తోని అలా వేసుకుంటున్నా, ఎలా పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఇక్కడ ముగ్గులు నేను ఒక్కదాన్నే ఏం వేయలేదు, నాకు ఇంకా హెల్ప్ చేయడానికి పైన ఒక అక్క ఉంటుంది. సో తను కూడా వచ్చి నాకు ఇక్కడ హెల్ప్ చేసింది అనమాట, చాలా హెల్ప్ చేసింది అసలు. లైక్ నైట్ అరౌండ్ 12:30 వరకు అయ్యిందనమాట మేము ముగ్గులు వేసేవరకు. బికాజ్ మేము స్టార్ట్ చేసింది చాలా లేట్గా స్టార్ట్ చేసినాము. సో అందుకోసమే ఇంకా చాలా లేట్గా అయిందనమాట. అండ్ ఇక్కడ నాకు లైక్ ముగ్గులు మేము వేస్తుంటే నన్ను వీడియో తీయడం అంతా కూడా భవిష్ అని చెప్పేసి మా ఇంటి పైన ఇంకొక అబ్బాయి ఉంటారనమాట. సో తను చాలా హెల్ప్ చేస్తున్నారు, లైక్ వీడియోస్ తీయడానికి లేకపోతే కలర్స్ తెచ్చి ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిమ్. అండ్ దాని తర్వాత ఇది అనమాట ఫైనల్ లుక్ నా ముగ్గు. అండ్ ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా మేమైతే కేక్ కటింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా కేక్ కటింగ్కి అన్ని డెకరేషన్ అని కాదు, జస్ట్ అలా అన్నీ పెట్టేసి ఇంకా దాని తర్వాత కేక్ కట్ చేసేసామన్నమాట. అండ్ కరెక్ట్ 12 o'clockకి కేక్ కట్ చేసేసాము. అండ్ నేను అండ్ నాన్న అండ్ పైన చిన్న పాప ఉంటుంది కదా, సో తన పేరు వచ్చేసి పూజ. సో మేము ముగ్గురం కలిసి ఇంకా కేక్ కట్ చేసి అండ్ దాని తర్వాత వి సెలబ్రేటెడ్ న్యూ ఇయర్ అనమాట. నాకు చాలా కొత్తగా మంచిగా అనిపించింది లైక్ దిస్ ఇయర్. అండ్ దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ఇద్దరు పిల్లలు ఏమంటే డీజే పెట్టుకొని ఇంకా చాలా డ్యాన్స్ చేసినారు. యాక్చువల్లీ మేము ముగ్గులు వేసినప్పటి నుంచి డీజే నడుస్తూనే ఉంది. సో అది. అండ్ యా, గుడ్ మార్నింగ్. ఎందుకు అని అంటే ఇంకా నేను నైట్ పడుకున్నాను అండ్ దాని తర్వాత నేను వీడియో తీయలేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను అరౌండ్ 6 o'clock ఏమో లేచాను అనమాట. సో లేచి ఇంకా సడన్గా ప్లాన్ చేసుకున్నాము లైక్ వీ నీడ్ టు గో టు వేములవాడ అని చెప్పేసి. సో నైట్ సడన్గా అనుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా లేచేసాను. అండ్ లేచి దాని తర్వాత ఇంట్లో కొన్ని పనులు అండ్ ఆ రోజు అయితే మెయిడ్ని ఇంకా వద్దని చెప్పేసామన్నమాట. ఎందుకంటే తను వచ్చి చేసుకునే వరకు లేట్ అయిపోతుంది, అదేదో నేను చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి మెయిడ్ని అయితే వద్దన్నాం అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా బయట మొత్తం నిన్న చిన్న పాప అంటే పూజ అన్ని కలర్స్ అవన్నీ వేసేసింది కదా, సో అవన్నీ కూడా ఊడ్చేసి దాని తర్వాత బయట కూడా ముగ్గు బాగుందా బాగాలేదా అని చెప్పేసి రీచెక్ లాగా చేసుకున్నాం అనమాట. సో బాగానే ఉంది. దాని తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చేసిన అండ్ తర్వాత కడప కూడా కడిగేస్తున్నా, ఎందుకంటే న్యూ ఇయర్ కదా. సో అందుకోసమే కొంచెం కడపకు కూడా కొంచెం అలంకరిద్దాము అన్నట్టు కడప కూడా కడిగేసాను. అండ్ దాని తర్వాత పసుపు పెట్టి అండ్ ఫాస్ట్గా అసలు చాలా పనులు ఉండే నాకు ఆ రోజు. సో అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేసుకున్నాము. అండ్ ఇది లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. అండ్ అసలు వెళ్ళే వరకు కూడా కొంచెం డౌట్గానే ఉండే, బట్ ఫైనల్లీ వీ వెంట్ అండ్ సో హ్యాపీ. అండ్ మాకు చాలా అలవాటు అనమాట, లైక్ మమ్మీ ఉన్నప్పటి నుంచి కూడా లైక్ ఎవ్రీ న్యూ ఇయర్కి మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా తర్వాత ఇంకా
దేవునికి పూజ అవన్నీ చేసేసుకుంటున్నా. అండ్ పూజ అవన్నీ అయిపోయాక దాని నెక్స్ట్ ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట దేవునికి. అండ్ చెప్పాను కదా చాలా వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి అరౌండ్ వి స్టార్టెడ్ లైక్ 9:30 10 వరకు మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యాము. అది కూడా లైక్ బస్లో, బికాస్ మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ వేములవాడకి బస్సు ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ బస్లో. కానీ మేము ఇంకా లేదు అని ఇట్లా డైరెక్ట్ కాకుండా ఇంకా వీఆర్ స్టార్టెడ్ లైక్ సిద్దిపేట బస్సు వచ్చేస్తే ఇంకా ఎక్కేసామన్నమాట. సో నేను అక్కడ సిద్దిపేట అంటే హైదరాబాద్ టు సిద్దిపేటలో పడుకున్నా, హైదరాబాద్ టు సిద్దిపేట వేలో పడుకున్నా అంటే నేను మళ్ళీ సిద్దిపేటలో లేచా. అండ్ ఇక్కడ ఏదో మళ్ళీ సిద్దిపేట నుంచి డైరెక్ట్ ఇంకా మనమైతే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము లైక్ వేములవాడకి. అండ్ అక్కడ ఒక ఆటో బుక్ చేసేసుకున్నాం. అండ్ వీఆర్ ఫైనల్లీ ఇంటూ ద వేములవాడ. సో నాకైతే ఈ ప్లేస్ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము. మేము కరీంనగర్లో ఉన్నప్పుడు మేము ప్రతి లైక్ 3-4 టైమ్స్, ఒక ఇయర్లో 3-4 టైమ్స్ మేము అక్కడికి కంపల్సరీ వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఇక్కడ లైక్ మొత్తం ఇంకా అక్కడ కొబ్బరికాయ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ లోపలికి లైక్ అంటే గర్భగుడిలోకి కెమెరా అయితే నాట్ అలౌడ్. సో నేను వ్లాగింగ్ చేస్తున్నాను కదా, సో అక్కడ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. నాకేమో లైక్ భయం వేసింది. అండ్ దాని తర్వాత ఇక్కడ నాకు నచ్చే ఒక ప్లేస్ ఇక్కడ ఏంది అంటే గుండము. అక్కడ ఎంత పబ్లిక్ ఉంటారు అంటే అంత పబ్లిక్ ఉంటారు. అండ్ చాలా ట్రస్ట్ చేస్తారు ఇక్కడ గుండంలో స్నానం చేస్తే మంచిది అది ఇది అని చెప్పేసి. నాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ లైక్ మీరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, టెంపుల్స్లలో ఒక కైండ్ ఆఫ్ వైబ్స్ అండ్ అలానే లైక్ ఒక రాంటి స్మెల్ అయితే వస్తుంది, లైక్ ఒక పాజిటివ్ స్మెల్స్ కొన్ని ఉంటాయి కదా. సో నాకు అది వేములవాడలో మాత్రం చాలా పాజిటివ్ స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్లీ దర్శనం అయిపోయి ఇంకా మేము బయటికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ బయటికి వచ్చేసాము, దర్శనం చేసుకొని. చూస్తున్నారు కదా ఫస్ట్ కదా ఆ రోజు, అందుకే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇక్కడ కోడ మొక్కులు అని చెప్పేసి ఆవుని మొత్తం గుడి చుట్టూ తిప్పేసి అక్కడ కడతారు. అండ్ అక్కడ ఒక దర్గా కూడా ఉంటుంది. సో అక్కడ దర్గాలో నేను తాయత్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత అటు నుంచి అటు బ్యాక్ సైడ్ మనకి ఎక్కడైతే లడ్డు కౌంటర్స్ అవి ఉంటాయో, పులిహోర లడ్డు కౌంటర్స్, అక్కడ నుంచి ఇంకా కొంచెం స్ట్రైట్గా వచ్చేస్తే మనకి పెద్ద శివుడు స్టాచ్యూ ఉంటుంది. ఇదైతే నాకు ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసేసుకొని, ఇక్కడ చూస్తున్నారా మా నాన్న ఎక్కడికి పోయినా నన్ను ఫొటోస్ తీస్తారు. అండ్ అక్కడ నుంచి ఇంకా దర్శనం అంతా అయిపోయి ఇంకా మాకు బీభత్సంగా ఆకలి వేస్తుంది. ఆకలి కాదు లైక్ దాహం లాగా అవుతుంది. ఇంకా అందుకే ఇంకా నాన్న అక్కడ జ్యూస్ అవన్నీ తాగిపించినారు. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను చిన్నపిల్లలకి అంటే మా అక్క వాళ్ళ కొడుకులకి అంటే వదిన వాళ్ళు, సో నేను అక్క అని పిలుస్తా. సో అక్క వాళ్ళ కొడుకులకి అండ్ అందరికీ కూడా, అందరికంటే లైక్ అక్క వాళ్ళ 2 ఉంటారు. సో వాళ్ళకి ఏమంటారు ఏది తీసుకుందాము అని చెప్పేసి ఇంకా నేను అక్కడ షాప్లో ఉన్నాయి అన్నీ చూస్తున్నా. ఎందుకంటే చిన్నపిల్లలు లిటరల్లీ గైస్, అసలు చిన్నపిల్లలకి ఎన్ని బొమ్మలు చూసినా అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. సో అందుకోసమే ఇంకా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా లైక్ వాళ్ళు గుర్తుండేలాగా ఇక్కడ ఇక అన్నీ చూస్తున్నా ఫస్ట్. అండ్ దాని తర్వాత నేనైతే ఇంట్లోకి నేను లైక్ ఆదియోగి అని చెప్పేసి అది ఆదియోగిది ఉంటుంది కదా దేవుంది అది. అండ్ పిల్లలకైతే ఇట్లా లైక్ పెన్సిల్ బాక్సెస్ అట్లా పెద్ద కాకుండా పెన్సిల్ బాక్స్ అండ్ కొంచెం వాళ్ళు ఇష్టపడే థింగ్స్ లాంటివి తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నేను అయితే పర్స్ అట్లా తీసుకున్నా. అండ్ హ్యాండీ పర్స్ లాగా అవి తీసుకున్నా. అండ్ అంతే. అండ్ ఇక్కడే మాకు చాలా ఇంకా లేట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కొన్ని షాపింగ్ చేసామన్నమాట. లైక్
అండ్ ఇందులో ఉన్న వాళ్ళు కూడా అడిగినారు మీరు యూట్యూబరా అని చెప్పేసి, అవును అని చెప్పాను. అండ్ ఇక్కడ మేము ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా డైరెక్ట్ సిద్దిపేటలో ఆగాము. ఇంకా సిద్దిపేట నుంచి మేమైతే తినడానికి వచ్చేసాము, ఎందుకంటే మాకు మార్నింగ్ నుంచి అసలు తిండి లేదు ఏం లేదు, జ్యూసుల మీదనే ఉన్నామన్నమాట. సో అందుకే ఇక్కడ సిద్దిపేటలో అక్షయ రెస్టారెంట్ అని చెప్పి చాలా అంటే చాలా బాగుంది గైస్. సో తినేసి ఇంకా తిన్నంతసేపు ఇంకా వీడియో ఏం తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా తిందాము అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇంకా తినేసి బయటికి అయితే వచ్చేసాము. అండ్ సిద్దిపేటలో మేము వెళ్ళగానే కరెక్ట్ టైంకి అక్కడ బస్సు అయితే ఉంది, ఇంకా బస్సు అయితే ఎక్కేసి ఇంకా చాలా అంటే ఎప్పుడు మేము 9:20కి ఏమో ఎక్కామన్నమాట. ఇంకా చాలా చల్లగా ఉందని చెప్పేసి స్వెటర్ వేసేసుకున్నాం. అండ్ అరౌండ్ 11:30 కల్లా మేము ఇక్కడ హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాం సిద్దిపేట నుంచి. అండ్ ఇక్కడ మేము ఇంకా బైక్ ఎక్కడైతే పార్క్ చేసేసామో ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ఇది ఈరోజు వ్లాగ్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ దిస్ ఈస్ ద ఫెస్టివల్ సీజన్, సో చాలా చాలా వ్లాగ్స్ అయితే అప్ కమింగ్ సూన్.